81వ శ్లోకం అండి. పరా ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూప భక్త మానస హంసిక. పరా ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూప భక్త మానస హంసిక అనే నామానికి మనం అర్థం తెలుసుకుందాం అండి. ముందుగా అమ్మవారి భక్తులు మనం ఎలా అయితే భావిస్తాం ఆ అర్థాన్ని తెలుసుకుందాం. అమ్మ, పరలోక చైతన్య స్వరూపమైన నీవు సాధకుల యొక్క లక్ష్యానివి. వారి వాక్కుల యందు పశ్యంతి మధ్యమ వైఖరి రూపమైన వాక్శక్తివి నువ్వు. యోగుల మానస సరోవరములందు హంసవలె విహరిస్తావు. వారికి పరమహంస స్థితిని పొందింపజేస్తావు. ఈ స్థితి యందు సాధకుడు ఎల్లవేళలా నిశ్చలంగా ఉంటాడు అన్న విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుంటారు ఆ భక్తులు. నిన్ను అలా భావిస్తూ ఉంటారు ఆ భక్త బృందం అంతా కూడా తల్లి అని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. మరి మనం కాస్తంత వివరణాత్మకంగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. విశ్లేషణగా తెలుసుకుందాం ఒక్కొక్క నామం గురించి. పరా ప్రత్యక్షతి రూప అనే నామానికి మనం పశ్యంతి పరదేవత అనే నామాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం అండి. మానవ శరీరంలోని ప్రాణశక్తిని ప్రాణమయ కోసం అన్నారు. మానవ శరీరంలోని ప్రాణశక్తిని ప్రాణమయ కోసం అన్నారండి. ఆ ప్రాణమయ కోసం అనేక కోట్ల ప్రాణశక్తి పరమాణువులతో నిండి మూలాధారమును కేంద్రంగా చేసుకుని శరీరం అంతటా పరిభ్రమిస్తూ విస్తృతమైన తరంగాలను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ యొక్క ప్రాణశక్తి విస్తృతమైన తరంగాలను విడుదల చేస్తుంది. ఈ తరంగముల రాశినే ప్రాణకాంతాలు లేకపోతే జీవకాంత తరంగాలు అంటారన్నమాట. ఈ మన శరీరం నుండి విడుదలయ్యే ఆ విస్తృతమైన తరంగముల రాశినే ఏమంటామండి? ప్రాణకాంత లేక జీవకాంత అని అంటారన్నమాట. ఆ తరంగాలు ప్రాణకాంత తరంగాలు కానీ జీవకాంత తరంగాలని ఏ పేరుతోనైనా పిలవచ్చు. ఆ ప్రాణశక్తి వల్ల ఉద్భవించింది. సో ఈ తరంగములు రాసిన ప్రాణకాంత లేక జీవకాంత అని అంటారు. అయితే ఈ ప్రాణకాంతంలో వలన శరీరములో అంటే ప్రాణశక్తి వలన అని చెప్పుకోవాలి ఇక్కడ. ప్రాణశక్తి వలన శరీరంలో జీవరసాయనిక చర్యలు జరుగుతున్నాయి. అలాగే మన మన ఇంద్రియాలు కూడా పనిచేస్తున్నవి, మన ఆలోచనలు పనిచేస్తున్నవి. అంటే మన ఆలోచన అంటే ఒక భావము, ఆ భావక శక్తి కూడా మనలోనే పనిచేస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ భావక శక్తి అంటే ఎలా ఉంటుందంటే మన భావన ఎలా ఉంటుందంటే అక్కడ ఏ భావము లేనటువంటి స్థితి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే మన పరా ప్రత్యక్షతి రూప పశ్యంతి పరదేవత అనే నామం ఉంది కదండి. ఇప్పుడు మొట్టమొదటిగా పరా గురించి మనం చెప్పుకుంటున్న ఈ విషయాలంతా ఆ పరా గురించి ఎక్కడ తెలుస్తుంది ఏంటన్నది విషయాన్ని ఇప్పుడు మనం గుర్తించదలుచుకున్నాం. మానవ శరీరంలోని ప్రాణశక్తినే ప్రాణమయ కోసం అన్నారు. అలాగే ప్రాణమయ కోసం అనేక కోట్ల ప్రాణశక్తి పరమాణువులతో నిండి మూలాధారమును కేంద్రంగా చేసుకుని ఆ శరీరం అంతటా పరిభ్రమిస్తూ విస్తృతమైన తరంగాల రాశిని బయటికి విడుదల చేస్తుంది అనమాట. ఆ తరంగాల రాశిని జీవకాంతి తరంగాలు లేకపోతే ప్రాణకాంత తరంగముల రాశి అని అంటున్నారు. కాబట్టి ఈ ప్రాణకాంత తరంగములే లేకపోతే ఈ జీవకాంత తరంగములు మన శరీరములో మన ఇంద్రియాలు పనిచేయడానికి కానీ, మన శరీరంలో జీవరసాయనిక చర్యలు జరగడానికి కానీ, అదేవిధంగా మన ఆలోచనలు రావడానికి కానీ ఈ తరంగముల రాశి మనకి పనిచేస్తుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ పరా అనే శబ్దానికి ఇక్కడ మనకు వివరంగా చెప్తున్నారు అనమాట. అంటే పరా అంటే మొట్టమొదటి ఏంటంటే భావము, అంటే ఎలాంటి భావము లేని స్థితినే పరా అంటారు. అది ఎక్కడ ఉంది ఏంటని అన్న విషయాన్ని మనం తర్వాత చెప్పుకుందాం. కానీ దీనికి ఉదాహరణగా మనకి ఆ పరాశక్తి ఎలా పనిచేస్తుంది అన్న విషయానికి ఉదాహరణగా ఒక విషయం చెప్తున్నారండి ఇక్కడ మన భౌతికంగా అర్థమయ్యేట్టు. ఏమిటంటే విద్యుత్తు ఉందనుకోండి మనకి. ఈ విద్యుత్తు ఇది వెలిగే శక్తా లేకపోతే తిరిగే శక్తా లేకపోతే కనిపించే శక్తా, చల్లగా ఉంటుందా వేడిగా ఉంటుందా అని ప్రశ్నిస్తే విద్యుత్తుకు స్వతహాగా ఈ గుణాలు ఏమీ లేవు విద్యుత్తుకి. కానీ దానిని ఏ ఉపకరణాన్ని తగిలిస్తే అంటే ఆ విద్యుత్తుకి ఏ ఉపకరణం తగిలిస్తే ఆ ఉపకరణం యొక్క దాని ద్వారా ప్రకటితమవుతుంది. ఏ ఉపకరణాన్ని తగిలిస్తే ఆ ఉపకరణం ద్వారా ఆ విద్యుత్తు ప్రకటితమవుతుంది అన్న విషయం తెలిసేస్తుంది. ఎలాగా? ఆసక్తిగా ప్రకటితమవుతుంది అన్నమాట. అంటే ఏంటి? విద్యుత్తుకి బల్బును తగిలించినప్పుడు అది వెలిగే శక్తిగాను, ఫ్యాన్కు ఆ విద్యుత్తును తగిలించినప్పుడు తిరిగే శక్తిగాను, అలాగే టీవీకి ఆ విద్యుత్తును తగిలించినప్పుడు
కనిపించే శక్తిగాను, చూసే శక్తిగాను, ఏసీకి తగిలించినప్పుడు ఆ విద్యుత్తుని చల్లగాను, అదే హీటర్కి తగిలించినప్పుడు ఆ విద్యుత్తుని వేడిగా చల్లగాను వస్తుంది అనమాట. అంటే ఏసీకి తగిలిస్తున్నప్పుడు చల్లగా వస్తుంది, హీటర్కి తగిలిస్తే వేడిగా వస్తుంది. సో ఈ విద్యుత్తు యొక్క గుణం ఏంటంటే తేజము, అంటే ప్రకటితం అవడం, ప్రకాశించటం. కాబట్టి విద్యుత్తు సహజ గుణం ఏంటి? తన తేజాన్ని బయటికి వ్యక్తం చేస్తుంది, ఒక పరికరమ ద్వారా వ్యక్తం చేస్తుంది. తన మాత్రం మామూలుగానే ఉంటది, ఏదీ లేదు, అట్లా ఉండు ఆ స్థితి అలా ఉంటుంది, ఆ విద్యుత్ అనేది ఉంటుంది. కానీ ఆ విద్యుత్తుకు ఏ పరికరాన్ని తగిలిస్తే ఆ పరికరం ద్వారా ఆ విద్యుత్తు వెలువడుతుందన్న విషయం మనకి ఇక్కడ బాగా అర్థం అవ్వాలి. అదే విధంగా శరీరంలోని ప్రాణ విద్యుత్తు ఏమంటారంటే ప్రాణ విద్యుత్తునే మనసు అనుకున్నట్లయితే, అంటే మన శరీరంలోని ప్రాణ విద్యుత్తు ఉంటుంది కదా, ఆ ప్రాణశక్తి, దానే మనస్సు అయితే అది ఎలా ఉంటుంది? సహజ సిద్ధంగా ఆ విద్యుత్తు నిర్భావ స్థితిలోనే ఉంది. అంటే ఎట్లా అంటే మొట్టమొదట ఇందాక అది విద్యుత్తు గురించి చెప్పుకున్నాం కదండి. విద్యుత్తు ఎలా ఏ భావము లేకుండా ఎట్లా తన స్థితిలో తను ఉందో, ఏదైనా ఒక పరికరమ ద్వారా తను ఎలా అయితే వ్యక్తమవుతుందో, అదే విధంగా ఇక్కడ మన శరీరంలో జరిగే ఆ విద్యుత్తు, అంటే విద్యుత్తు యొక్క మనసు, అంటే విద్యుత్తు శక్తితో కూడిన మనసు ఏ భావము లేకుండా నిర్భావంగానే ఉంది అని చెప్తున్నారు. ఈ విద్యుత్ ఏం చేస్తుంది అంటే అది సహజ సిద్ధంగా నిర్భావ స్థితిలో ఉంటుంది. దానికి ఏది ఏ భావము కానీ ఒక నిర్ణయం ఏమి లేవు, కేవలము ఎటువంటి ఆలోచన లేని స్థితిలో నిర్భావ స్థితిలో ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. దీనికి ఉదాహరణగా మనం విద్యుత్ అని చెప్పుకున్నాం. కాబట్టి ఈ విద్యుత్తు ఇంద్రియముల ద్వారా ప్రసరించినప్పుడు స్పర్శ, శబ్ద, రూప, రసగంధములు గాను, మరి వాటిని అర్థం చేసుకునే మనస్సుగాను పరిణమిస్తుంది. అంటే ఈ విద్యుత్తు మన ఇంద్రియాలను, ఈ విద్యుత్తు ద్వారా మన మనసు ఇంద్రియాలను బయటికి పంపిస్తూ ఆ ఇంద్రియాల ద్వారా అనుభవాలను సేకరించుకుంటున్నాం. అది కాబట్టి అది ఏంటంటే ఇందాక ఆ బల్బు ఎలా అయితే పనిచేస్తుందో ఆ విధంగా మన లోపల ఉన్న విద్యుత్తు ఆ విద్యుత్తు సహాయంతో ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తున్నాయి. మనసు, ఇంద్రియాలు ఆ విద్యుత్తు యొక్క సహాయంతోనే పనిచేస్తున్నాయి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలండి. అయితే మనసు లేక ప్రాణ విద్యుత్తు స్వతస్థితంగా భావరహితమైంది. అంటే విద్యుత్ ఎలాగా ఉందని చెప్పుకున్నాం, అదే విధంగా ఇక్కడ భావము, అంటే మనసు అనేది ఎటువంటి భావము లేని స్థితి, భావరహితమైనది, ఎలాంటి ఉద్దేశము లేనటువంటిది. అలా ప్రప్రథమ అంటే మొదట స్థితిలో, ప్రాథమికంగా ఆ స్థితిలో ఉండే మనసుని, అంటే ఎటువంటి భావము లేకుండా ఉండే మనసు ఏదైతే ఉందో ఆ మనసుని పరా అన్నారు. అది పరా అనే శబ్దానికి చెప్పడానికి ఎంత చెప్పుకొచ్చారండి మన హయగ్రీవ మహర్షి గారు. అంటే మొట్టమొదటిగా పర అంటే అది ఎటువంటి భావము లేని స్థితి, ఎటువంటి భావము కూడా అక్కడ లేదు, నిర్భావ స్థితి. దానిని అది ఏమవుతుంది, అది ఎక్కడుంది? మన మూలాధారాన్ని కేంద్రంగా చేసుకుని, మూలాధారమును కేంద్రముగా ఆధారం చేసుకుని శరీరంలో పనిచేస్తుంది, మన మూలాధార చక్రమును ఆధారంగా చేసుకుని. అయితే ఆ పరాస్థితిలో ఉండే భావుక శక్తియే, సాధకులలో ప్రత్యక్షంగా చిత్తంగా ఉంది, అంటే మనసుగా ఉంది అని చెప్తున్నారు అనమాట. ఆ మనసుగా ఉన్నదానే ప్రత్యక్షితి రూప అని ఇక్కడ ఆ నామాన్ని వ్యవహరించారు. పరా ప్రత్యక్షితి రూప అంటే పర అంటే నిర్భావ స్థితిలో ఉంది. అలాంటి భావస్థితిలో ఉన్నది సాధకులు, అంటే మానవులలో వ్యక్తమయ్యే, సాధకులనే కాదు మానవులలో వ్యక్తమయ్యే స్థితిని ఏంటంటే ప్రత్యక్షితి రూప అంటారు. ఎలా వ్యక్తమవుతుంది? చిత్తమ ద్వారా, చిత్తముగా ఉంది అని చెప్తున్నారు. అంటే చిత్తముగా ఉంది అంటే వ్యక్తం అంటే ప్రత్యక్షంగా ఆ మానవుడి మనసులో ఉన్న నిర్భావ స్థితిని పర అని, దాన్ని ప్రత్యక్షంగా మనం చూడగలిగేది ఏంటంటే ఆ భావస్థితి మన లోపల ఉంది, దాన్ని ప్రత్యక్షితే రూప అని. అది ఎలా ఉందంటే చిత్తము ద్వారా ఉంది, లేదా మనస్సు ద్వారా ఉంది, మనసులాగా ఉంది అని చెప్తున్నారు. దీనినే ప్రత్యక్షితి రూప అని చెప్తున్నారు అనమాట. అయితే ఈ నిర్భావంగా పరాస్థితిలో ఉన్న ప్రత్యక్షితి రూపమైన మనస్సు, అంటే ఈ నిర్భావం, ఈ ప్రత్యక్షితి రూపమైన బ్రహ్మము లేక మనసు మణిపూరక చక్రం ద్వారా, అంటే అక్కడ మూలాధారం నుంచి బయలుదేరి మణిపూరక చక్రాన్ని చేరి ఆ మణిపూరక చక్రం ద్వారా రజోగుణం పొంది ప్రపంచంలోని ప్రాపంచిక అనుభవాల మీదకు మనస్సు వెళుతుంది. అంటే ప్రపంచంలోని ఈ ప్రాపంచిక విషయాల అన్నిటి మీదకి మనసు వెళుతుంది. ఎలాంటి ఆ పర అనే నిర్భావ స్థితి మణిపూరక చక్రమును చేరి అక్కడ రజోగుణముతో సంబంధం పెట్టుకుని రజోగుణాన్ని పొంది తద్వారా
ప్రాపంచిక విషయాలపై అనుభవాల మీదకి వెళుతుంది, ప్రాపంచిక విషయాలపై వ్యామోహం వెళుతుంది అనమాట. అంటే మనసు అటు పయనిస్తుంది. ఎలాగా? ఇంద్రియాల ద్వారా. సో ఇంద్రియాల ద్వారా ప్రపంచంలోనికి ఆ విషయాల మీదకి వెళుతుంది అని చెప్తున్నారు. అయితే అది ఫలానా అని ఎటువంటి ఉద్దేశం కలగని స్థితిలో ఉంటుంది. అట్టి స్థితిని పశ్యంతి అని గుర్తించాలి. అంటే అక్కడ నిర్భావమే ఉంది, ఇంకా దానికి ఆ భావం ఏంటని ఒక రూపు దాల్చలా. అలాంటి నిర్భావ స్థితి ఉన్నది పరాశక్తిగా మూలాధారంలో ఉండి, అది మూలాధారం నుంచి ఒకంత ప్రయాణం చేసి మణిపూరక చక్రాన్ని చేరి రజోగుణం, మణిపూరక చక్రం రజోగుణంతో సంబంధం పెట్టుకుని మరింతగా వికసించి ఆ పరాశక్తి అక్కడ పశ్యంతిగా ఉంది అని చెప్తున్నారండి. ఆ స్థితి ఏంటంటే నిర్భావ స్థితి. అక్కడ ఏ భావము లేని స్థితినే నిర్భావ స్థితి అని చెప్తున్నారు. ఇక్కడ మనకు గుర్తించడానికి ఒక చక్కటి ఒక ఉపమానం చెప్పారు. ఏమిటంటే, మనకి సెలవు రోజు వచ్చిందనుకో, ఆదివారమో లేకపోతే ఒక ఆదివారం వచ్చింది అనుకోండి, ఈ ఆదివారం నెలలో ఎప్పుడో ఒక రోజు బయటకు వెళ్ళాలనిపిస్తుంది కదండి. కాబట్టి ఆ ఆదివారం నాడు బయటకు వెళ్ళాలి అని అనిపించడం అనేది జరుగుతుంది. అంటే అది నీకు భావం అయింది, అనిపించింది, వెళ్ళాలి అనే ఒక భావం కలిగింది. కానీ అది ఇంకా నిర్ణయం కాలే, ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేస్ అని ఏమి నిర్ణయించుకోవాలా. ఆ ఎక్కడికి వెళ్ళాలి అని అనిపించిన ఆ నిర్భావ స్థితినే పశ్యంతి అన్నారు. పశ్యంతి అన్నారు. అంటే భావరహితమైన మనసును అన్నారు. ఆ భావం కోసం ఎప్పుడైతే మనసును ఉద్యుక్తం చేశామో దాన్ని పశ్యంతి అన్నారు. ఇది పశ్యంతి అనే నామానికి అర్థం. అలాగే నిర్భావ స్థితి నుండి, అంటే నిర్భావ అంటే ఈ పరాస్థితి నుండి ప్రాపంచిక భావాలను పొందే స్థితిని పశ్యంతి అని, నిర్భావ స్థితి నుండి ప్రాపంచిక భావాలను పొందే స్థితి అంటే ఇది పలానా చోటుకి మనం వెళ్ళాలని ఒక నిర్ణయం అలా తీసుకున్న దాన్ని పశ్యంతి అంటారు. సో ఆ అంటే నిర్భావ స్థితి నుంచి ఒక భావస్థితికి ఉద్దేశపూర్వకంగా వెళ్ళాలని ఒక పాయింట్ ఎక్కడైతే మనం ఒక ఆలోచన చేశామో దాన్ని పశ్యంతి అని. ఆ తర్వాత ఎటువంటి ప్రాపంచిక అనుభవాలను పొందాలి అని ఆలోచించి ఒక నిర్దిష్టమైన అభిప్రాయానికి వచ్చే మానసిక శక్తిని, అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఒక నిర్ణయం తీసుకుని ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ శక్తిని మధ్యమ అని గుర్తించారు. అంటే ఫస్ట్ ఎక్కడికైనా వెళ్దామని ఆలోచన రావటం పరాశక్తి, అది నిర్భావ స్థితి. సరే, వెళదామని అనుకోవడం ఒక పశ్యంతి స్థితి. అది తర్వాత దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లి ఫలానా ప్లేస్కి వెళదామని ఒక నిర్ణయం తీసుకోవడం మధ్యమా స్థితి. అప్పుడు ఏమవుతుందండి, ఇందాక మనం అనుకున్నట్టు పరాశక్తి అనేది మూలాధార చక్రంలో ఉంది కాబట్టి ఆ మూలాధారంలో ఉన్న నిర్భావ స్థితి దాన్ని పరా అన్నారు. ఆ నిర్భావ స్థితి మూలాధార చక్రం నుంచి ఒకంత వికసిస్తూ ప్రయాణం చేసి మణిపూరక చక్రాన్ని చేరి మణిపూరక చక్రంలో రజోగుణంతో తోడై మరింతగా ఆ పరాశక్తిని వికసించుకుని అక్కడ పశ్యంతిగా ఉండి అక్కడ నుంచి మరింతగా ప్రయాణం చేస్తూ అనాహత చక్రాన్ని చేరి అనాహత చక్రములో మరింతగా శక్తి వికసించబడి మధ్యమా శక్తిగా అక్కడ రూపొందుతుంది. అంటే అక్కడ ఒక వెళదామని అంటే ఎప్పుడు పలానా చోటుకి వెళదామని అనుకుని దాన్ని భావరూపంలో తీసుకొచ్చి పలానా చోటుకి నిర్ణయం తీసుకున్నారు చూసారా, దానిని పశ్యంతి మధ్యమ అన్నారు. అంటే అనాహత చక్రానికి వచ్చేటప్పటికి ఒక భావస్థితి వచ్చింది, పలానా చోటుకి వెళదామని వస్తుంది. కానీ అక్కడ మన మాటలు లేవు, పలుకులు లేవు, భావమే ఉంది. అందుకని అక్కడ అనాహతము హత అంటే శబ్దము లేనటువంటిది, అనాహత అంటే శబ్దము లేనటువంటిది. అంటే హతం అంటే శబ్దము, అనాహతం అంటే శబ్దము లేనటువంటిది. సో అందుకని అక్కడ భావం ఉంది కానీ భావం ద్వారా వ్యక్తమయ్యే మాట లేదు అక్కడ. సో అక్కడ మరింతగా వికసించి ఆ భావనాశక్తితో ఉంటుంది. తద్వారా అనాహత చక్రం దగ్గర నుంచి మరింతగా బయలుదేరి ఆ శక్తితో వికసించిన మధ్యమా స్థితి నుంచి ప్రయాణం చేస్తే విశుద్ధ చక్రాన్ని చేరినప్పుడు ఆ విశుద్ధ చక్రములో మరింతగా ఆ శక్తి వికసించి తద్వారా ఏమవుతుందండి, మన ఏదైతే మాట్లాడాలనుకున్నామో ఏదైతే భావరూపంలో ఉంచుకున్నామో ఆ భావనా రూపంలో ఉన్న స్థితి, ఆ మాటలు మన వాక్కులు అంటే మన నోటి ద్వారా బయటికి వెల్లడవుతాయి. అంటే ఇక్కడ ఆ విశుద్ధ చక్ర స్థానానికి వచ్చినప్పుడు మనం ఏదైతే అనుకున్నామో ఏ భావం అయితే అనుకున్నామో ఆ భావాన్ని వైఖరి రూపం అంటే నోటి ద్వారా మనం ముఖతః వెలువడతాయి అన్నమాట, మాటల రూపంలో వెలువడతాయి. సో ఇది పశ్యంతి మధ్యమ వైఖరి రూప. అంటే మన యొక్క నోటి ద్వారా చక్కటి పలుకులు బయటికి వస్తాయి, మాటలు బయటికి వస్తాయి, దానినే వైఖరి రూప అన్నారన్నమాట.
సో ఇలాంటి అభిప్రాయాలతో అతడు మనం ఆలోచించినప్పుడు తన ఉద్దేశం ఏమిటి, ముఖతః ప్రకటించాడు. తను ఏదైతే అనుకున్నాడో, ఎక్కడికైతే వెళ్ళాలని నిర్ణయించుకున్నాడో ఆ నిర్ణయమైన ప్లేస్ ని తన నోటి ద్వారా తన ముఖతః వెలువడతాయి అని చెప్తున్నారు. ఇదండి ఇలా మన ప్రయాణము అలా సాగుతుంది. మనకు ఒక మాట మాట్లాడాలంటే ఆ మాట వెనకాల ఎంత తతంగం ఉంది. ఒక ప్రాణశక్తి, ప్రాణమయ శరీరంలో మన ప్రాణశక్తిగా ఉంది. ప్రాణశక్తిగా ఉన్న శరీరాన్ని ప్రాణమయ శరీరం అంటున్నాము. ఆ ప్రాణమయ శరీరంలో అనేక కోట్ల అణువులతో పరిభ్రమిస్తూ మనలో ఆ యొక్క ఆ తరంగాలు అంటే ఆ భ్రమణం ద్వారా కొన్ని తరంగాల రాశిని బయటికి వెలువడుతూ ఉంటాయి. ఆ తరంగముల ఆ రాశి ఏం చేస్తుందంటే, ఆ శక్తి ఏం చేస్తుంది, మనలో ఉత్పన్నమైన ఆ తరంగాల రాశి మన జీవరసాయన చర్యలు చేయడానికే కావచ్చు, మన ఇంద్రియాల పనిచేయడానికే కావచ్చు, లేదంటే మన ఆలోచనలకే కావచ్చు అనే విషయం ఇక్కడ అర్థం. ఆ ప్రాణశక్తి ద్వారా అది జరుగుతుంది. ఆ ప్రాణశక్తి ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆ విద్యుత్తుని ఒక ఉదాహరణగా తీసుకున్నాం మనం. ఎలా అయితే ఒక విద్యుత్తు ఎలా పనిచేస్తుందో ఇందాక మనం చెప్పుకున్నాం. అదే విధంగా మన మూలాధార చక్రములో ఆ నిర్భావ స్థితిలో, అంటే ఎటువంటి భావము లేని స్థితిలో, ఒక నిర్భావ స్థితిలో పరాగా ఉండి ఉంటుంది. ఎక్కడంటే మూలాధార చక్రములో ఆ పరా అనే శక్తితో మూలాధారంలో నిర్భావ స్థితిలో ఉండి అక్కడి నుంచి ఒకంత ప్రయాణం చేస్తూ మణిపూరక చక్రాన్ని చేరి మణిపూరక చక్రంలో ఆ శక్తితో కాస్తంత మరింతగా వికసించి అది పశ్యంతిగా మారుతుంది. ఆ నిర్భావ స్థితి పశ్యంతిగా మారుతుంది. అంటే ఒక భావానికి తోడవుతున్నారు, భావం గట్టిపడుతుంది. అక్కడి నుంచి ఆ మణిపూరక చక్రం నుంచి ఒకంతగా మనం ప్రయాణం చేస్తూ అనాహత చక్రంలో చేరి ఆ పశ్యంతి ఇంకా మరింతగా వికసించి మధ్యమ అంటే ఒక తను తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి ఒక భావన ఏర్పడుతుంది అని చెప్తున్నారు అనమాట. ఆ భావన ఏర్పడిన తర్వాత అదే నిర్భావ స్థితి అలా అక్కడికి భావరూపం వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఏదైతే అనుకున్నామో ఆ అనుకున్నది ఫలానా చోటకి వెళుతాము అని ఒక నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ నిర్ణయమే భావుక శక్తి అంటారు. సో అనాహత చక్రములో ఆ భావన ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి ఆ శక్తి ప్రయాణం చేసి విశుద్ధ చక్రానికి చేరినప్పుడు విశుద్ధ చక్రంలో ఆ భావనా శక్తి ఏదైతే ఉందో, మనం ఏదైతే అనుకున్నాం భావన రూపంలో, అది మాటల రూపంలో నోటి నుంచి మనకి మాటలుగా వెలువడతాయి. అదే దానిని వైఖరి రూప అన్నారన్నమాట. అంటే ముఖతః నోటి నుండి వెలువడే, విశుద్ధ చక్రం నుంచి నోటి ద్వారా గొంతు ద్వారా బయటికి వెలుడయ్యే వెలుడయ్యే మాటలే వైఖరి రూప అని చెప్పేసి అన్నారండి. ఇది పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూప అనే నామానికి ఇలా మనం ఒక అవగాహన చేసుకోవాలి. అలాగే ఋషులు కూడా చెప్పారండి, ఈ స్థితులనే ఏం చెప్తున్నారంటే, ఈ స్థితులనే అంటే ఋషులు చెప్పే మాట వాక్కులు ప్రకటనలుగా అన్వయిస్తారు అని అంటారు. వాక్కులు అంటే మనం మాట్లాడే మాటలు ప్రకటితమవుతున్నాయి. ప్రకటనలు అంటే ప్రకటితమవుతున్నాయి. నువ్వు ఏదైతే మాట్లాడాలనుకున్నావో ఆ మాటలు ఈ గొంతు ద్వారా నీకు బయటకు వస్తున్నాయి, ప్రకటనలుగా మాటలుగా అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మరింతగా ఏం చెప్తున్నారంటే అండి, దాన్ని ఇంకొంచెం విశ్లేషణ చేస్తున్నారు మన ఋషులు. ఏమని, సకల వాక్కులకి మూలమైనది నిత్యమైన చైతన్య స్వరూపిణి వాగ్దేవతగా విరాజిల్లుతుంది. ఎందుకంటే సకల వాక్కులకు మూలమైన నిత్యమైన చైతన్య స్వరూపిణి వాగ్దేవతగా విరాజిల్లుతుందని చెప్తున్నారు. ఈ వాక్కు 4 విధాలుగా ఉందని మనం తెలుసుకున్నాం. ఏమిటా 4 విధాలు అంటే, పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి రూపగా 4 విధాలుగా ఉంది అన్న విషయం మనకు అర్థమైంది ఇందాక మనం. కాబట్టి అలా 4 విధాలుగా పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరిగా ప్రయాణం చేసి నోటి నుండి వాక్కు వెలువడతాయి. ఎలాగంటే ఇందాక చెప్పుకున్నట్టు మూలాధారంలో ఉన్న శక్తి పరాశక్తిగాను, మణిపూరక చక్రానికి చేరి రజోగుణంతో చేరి పశ్యంతిగాను, మణిపూరక చక్రం నుంచి అనాహత చక్రాన్ని చేరి మన మధ్యమగా అంటే భావయుక్తంగా భావనతో మధ్యమ స్థితిలో ఉంటుంది. ఆ అనాహత చక్రం నుంచి మధ్యమ స్థాయి నుంచి ఆ శక్తి నుంచి మరి విశుద్ధ చక్రాన్ని చేరి ఆ భావనా స్థితిలో ఉన్న ఏదైతే మనం భావరూపంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నామో ఆ భావన వెలువడటం విశుద్ధ చక్రం ద్వారా వచ్చి విశుద్ధ చక్రానికి వచ్చి అక్కడి నుంచి మన నోటి ద్వారా వెలువడతాయి అన్న విషయాన్ని మనం తెలియజేసాం. మళ్ళీ అదే మనకి ఋషులు కూడా అలా చెప్తున్నారు అనమాట. కాబట్టి ఈ పరా పశ్యంతి ఏదైతే భావనా రూపంలో నిర్భావ రూపంలో ఉండి భావనా రూపంలోకి వచ్చి మరింత భావనా రూపంలో స్థితమై ఒక రూపం తీసుకుని దాన్ని మన విశుద్ధ చక్రానికి వచ్చేటప్పటికి
ఒక వాక్కుగా వైఖరియుక్తమైన వాక్కుగా మన నోటి నుండి వెలువడుతున్నాయనే విషయానికి చక్కగా మనకి ఋషి సాంప్రదాయము తెలియజేస్తుందండి. ఋషులందరూ కూడా ఇలాగ దాన్ని వర్ణించారు ఈ ఋషులు. కాబట్టి మనం మాట్లాడే మాటలు బయటికి రావడానికి మనలో ఇంత మెకానిజం ఉంది అని అర్థం చేసుకుంటున్నాం మిత్రులారా. కాబట్టి మన ఒక పలుకు రావాలంటే మన శరీరంలో మన ఇంత మెకానిజం ఉంది, ఇంత ప్రయత్నం జరగాలి ఒక మాట రావాలంటే. మనం అది ఎప్పుడు గుర్తించాం, లడలడ వాగేస్తూ ఉంటాం కదా, ఎన్నో మాటలు మాట్లాడేస్తూ ఉంటాం కదా. కానీ ఒక్క మాట రావాలంటే ఎంత శక్తి ఉపయోగపడుతుంది, ఎంత శక్తిని మనం ఖర్చు పెడితే గానీ ఆ మాటలు రావటం లేదన్న విషయం దీని ద్వారా పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూప అనే నామాల ద్వారా మనకు చాలా చక్కగా అర్థమవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారండి, మనం మాట్లాడే మాటలకి ఇంత మెకానిజం మన శరీరంలో ఉందని తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట ఒక మంత్రంలా ఉండాలి, మనం మాట్లాడే మాట ఇతరులకి ఇబ్బంది కలిగించకూడదు. మనం మాట్లాడే మాట ప్రతి ఒక్కరికి ఒక స్వాంతన కలిగించాలి, మధురమైన వాక్కుగా ఉండాలి, ఆనందాన్ని కలిగించాలి తప్ప బాధను కలిగించకూడదు. అంత చక్కగా మనం మాట్లాడాలన్న విషయాన్ని వాక్ అనేది ఒక పవిత్రమైనది. మాటే మంత్రం అన్నారు. మన జీవనం అసలు మన ప్రపంచంలో మన బంధించి ఉంచేది ఈ వాక్కే. ఈ వాక్కు లేకపోతే ఏముందంటే భావస్థితి. ఆ భావస్థితి అంటే ఎలాగూ మనకి నిర్భావ స్థితికి వెళ్ళిపోవచ్చు. మన మునులందరూ కూడా ఏ భావము లేని స్థితిలోనే వారు ఆనందాన్ని పొందుతారు. కానీ మనకి ఈ ప్రపంచంలో, భౌతిక ప్రపంచంలో మనం ఉండాలన్నా, మన సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవాలనుకున్నా, మన మిత్రత్వం నిలుపుకోవాలన్నా వాక్కే ప్రధానము. అలాంటి ప్రధానమైన వాక్కుని ఎంత చక్కగా మాట్లాడాలి అన్న విషయాన్ని మనం బాగా అవగాహన చేసుకోవాలి. అందుకనే వాగ్భాషణము వాగ్భూషణం అన్నారు. మనం మాట్లాడే మాట మనకు ఆభరణంగా ఉండాలి, ఇతరులకు ఆనందం కలిగించేదిగా ఉండాలి అన్న విషయాన్ని ఈ నామం ద్వారా మనకి బాగా తెలియజేస్తుంది ఈ మన శ్రీ లలిత త్రిపుర సుందరి, లలిత పరమేశ్వరి. ఈ నామం ద్వారా ఇలా చక్కగా మనకి అవగాహన కలిగిస్తుంది. పర ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప అనే నామంతో ఇక్కడ ఈ విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత భక్త మానస హంసిక అని ఉందండి. భక్త మానస హంసిక అంటే, హంస అంటే యోగ పరిభాషలో శ్వాస అని అర్థం. శ్వాసని హంస అని అంటారు అనమాట. యోగ పరిభాషలో శ్వాసని హంస అని పిలుస్తారు. ఈ భక్త మానస హంసిక అంటే, భక్త అంటే ఏంటి? భక్తుడు అని. ఏమిటి నిజమైన భక్తి అంటే? నిజమైన భక్తి ఏంటంటే మనం పూజా పునస్కారాలు చేయటం అది భక్తి కదండి, సత్కర్మలు. నిజమైన భక్తి ఏమిటంటే మన స్వస్వరూప స్థితిలో ఉండటము. స్వస్వరూపానుసంధాన భక్తరిత్యా విధేయతే అన్నారు మన శంకరాచార్యులు. అంటే అనుసంధానం అంటే మన స్వరూపం ఏది, మన అసలైన స్వరూపం ఏంటంటే మనకి ఆ యొక్క దైవీ స్వరూపమే, అంటే స్వచ్ఛమైన స్వరూపము, మన స్వస్థితి. అది మన దైవత్వంతో కూడిన స్వరూపమే మనది. కాబట్టి అలాంటి స్వస్వరూప స్థితిలో ఎవరైతే ఉంటారో అది భక్తరిత్యా విధేయతే. భక్తుడు తన స్వరూప స్థితిలో చేరినప్పుడు పొందే ఆనందాన్నే స్వస్వరూపానుసంధానం భక్తరిత్యా విధేయతే అంటారు. ఇక్కడ ఏం జరుగుతుందండి, ఇందాక మనం చెప్పుకున్నాం, ఆ ఆధ్యాత్మిక యోగ భాషలో శ్వాసను హంస అంటారని చెప్పుకున్నాం కదండి. కాబట్టి ఎవరైతే సాధకుడు ధ్యాన సాధన ద్వారా అంతర్ముఖమైనప్పుడు తన సస్వరూప స్థితిలో అనుసంధానమై ఉండటమే నిజమైన భక్తి, అదే ధ్యాన స్థితి. అలాంటి ధ్యాన స్థితిలో మన ప్రమేయం లేకుండానే శ్వాస నిశ్చలమవుతుందండి. అలాంటి స్థితిలో ఉండే ఆ మనస్సు, ఆ సాధకుడి యొక్క మనసు సరోవరం అవుతుంది. ఏమంటున్నారు అక్కడ? అందుకని యోగుల హృదయాలలో మానస సరోవరములందు, అంటే యోగుల హృదయంలో మానస సరోవరములందు అని చెప్తున్నారు. సరోవరములందు హంస వల్లే వ్యవహరిస్తావు. అంటే యోగులు ఎప్పుడైతే మనసు నిశ్చల స్థితి పొందుతారో, ఎప్పుడైతే మనసు చలనం లేకుండా ఉంటారో, ఎప్పుడైతే మనసు స్థిరమై ఉంటుందో, శూన్యమై ఉంటుందో, ఆ శూన్యమైన చలనం లేని నిశ్చలమైన స్థితి ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మానస సరోవరం అంటారండి. సరోవరం చూడండి, మనకి ఒక చెరువులో మనకి ఒక రాయి వేసాం అనుకోండి, ఏం జరుగుతుంది? ఒక సర్కిల్స్ ఏర్పడతాయి. అంటే ఒక సర్కిల్ తర్వాత ఒక సర్కిల్, ఇంకో అలా 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 వచ్చి అలా సర్కిల్స్ ఏర్పడుతూ ఉంటాయి. అంటే మన ఆలోచన తరంగాలు అలా ఉంటాయి అన్నమాట. అలా కాకుండా నిశ్చలమైన సరోవరం కావాలి. అందుకనే మానస సరోవరం అంటే నిశ్చలమైన సరస్సు. అక్కడ అలలు ఉండవు,
శాంతంగా ఉంటది అనమాట. అంటే ఆ మానస సరోవరంలో మన మనసు ఉండాలి, నిశ్చల స్థితిలో ఉండాలి. ఆ నిశ్చలమైన స్థితిలో ఉన్నప్పుడే, ఆ నిశ్చలమైన మనసు ఎప్పుడైతే ఉందో ఆ భక్తుడి యొక్క ఆ నిశ్చలమైన మనసులో ఆ తల్లి హంస వలె విహరిస్తుందంట, ఆ శక్తి స్వరూపిణి, ఆ చైతన్య స్వరూపిణి. ఎలా అంటే యోగుల మానస సరోవరం మందు హంస వలె వ్యవహరిస్తావమ్మా, వారికి పరమహంస స్థితిని కూడా పొందింపచేస్తావు. అంటే పరమహంస స్థితి, హంసస్థితి అంటే ముని దగ్గర నుంచి పరమహంసలు, హంసల నుండి పరమహంసలు అవుతారంటారు కదా. హంసల నుండి పరమహంసలు అంటే ఎప్పుడైతే మన శ్వాసను అనుసంధానం చేసుకున్నావు, ఎప్పుడైతే శ్వాస మీద ఆధిపత్యం సంపాదించుకున్నావు, ఎప్పుడైతే మనకు శూన్య స్థితి పొంది ఆ యొక్క నిర్మలమైన మనసు ఎప్పుడైతే సంపాదించుకున్నావు అప్పుడు పరమహంసలం అవుతాం అని చెప్పేసి ఈ యొక్క నామములో మనకి ఆ శక్తి స్వరూపిని తెలియజేస్తుంది. కాబట్టి ఈ స్థితి యందు సాధకుడు ఎల్లవేళలా నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి అన్న విషయాన్ని తెలియజేస్తుందండి. ఇది భక్త మానస హంసిక అనే నామానికి అర్థము అదండి. భక్తుల మానస సరోవరమందు హంస వలె విహరిస్తావు తల్లి. అంతేకాదు వారికి పరమహంస స్థితిని అంటే ఆ ముక్త స్థితిని, ఆ మోక్ష స్థితిని కూడా పొందింపజేస్తావు తల్లి అని చెప్తున్నారు. ఈ స్థితి యందు సాధకుడు ఎంతో నిశ్చలంగా, ఎంతో పరమానందంగా ఉంటాడు అని భక్త మానస హంసిక అనే నామం ద్వారా మనకు తెలుసుకున్నాం మిత్రులారా. ఇది మన యొక్క ఈ శ్లోకం యొక్క అంతరార్థము, అద్వైతార్థము. పరా ప్రత్యుక్తి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక అనే నామానికి మనం విశేషంగా అర్థం తెలుసుకున్నామమ్మా. అలా కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయ జలాంతర స్థిత. కామేశ్వర ప్రాణనాడి, కామేశ్వర ప్రాణాలు అంటే మన లోపల ఉన్న ప్రాణనాడి ఏదంటే అసలైన సిసలైన ఎడా పింగళ నాడులతో పాటు సుషుమ్నా నాడే ప్రాణనాడి. అది ఎప్పుడు కూడా కామేశ్వర అంటే ఆ యొక్క ఇష్టంతో కలిగి ఉంటుంది, ఎప్పుడు కూడా పైకి వెళ్ళాలని, సహస్రారం చేరాలని, ఆ యొక్క శివ చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యంతో అనుసంధానం అవ్వాలని తాపత్రయంతో, కోరికతో, తపనతో ఎప్పుడు ఉంటుంది. ఆ కామేశ్వర ప్రాణనాడి అంటే ఇసుక సుషుమ్నా నాడి అని అర్థం అనమాట. ఈ యొక్క మనకు తెలుసు ఆ ప్రాణనాడి, మన సుషుమ్నా నాడిని మన సాధన ద్వారా మనం ఆ యొక్క శక్తిని జాగృతం చేసినప్పుడు మనకి ఆ మూలాధారంలో ఉన్న ఆ ఇడా పింగళ నాడుల మధ్యలో, వెన్నెబాము మధ్యలో ఉన్న యొక్క సుషుమ్నా నాడి ద్వారా మనకు ప్రయాణం చేస్తుందని, ఒక్కొక్క చక్రం దాటుకుంటూ సహస్రార స్థితికి చేరతామని అనేక సార్లు మనం చెప్పుకున్నాం. అదే కామేశ్వర ప్రాణనాడి. కృతజ్ఞ కామ పూజిత. కృతజ్ఞ అంటే పూత, అంటే కృతజ్ఞ అంటే మామూలుగా ఇంకొక అర్థం ఉంది, మామూలుగా మనం చెప్పుకునేది. ఇక్కడంటే కృత అంటే కృతములు అంటే చేసిన పనులు, చేసిన కర్మలు అంటే జ్ఞానం అనమాట. ఏదైతే మనం చేసుకుంటామో, చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో అది జ్ఞానం. అంటే మన కర్మల ద్వారా ఫలితాలు వస్తున్నాయండి, అదే మన జ్ఞానం. ఈ రోజున మనం ఈ మాటలు చెప్పుకుంటున్నాము, ఇదంతా మనం ఇలా సంభాషించుకుంటున్నాము, ఇంత మంచి వాతావరణం మనం సృష్టించుకుంటున్నాం అంటే మన యొక్క పూర్వజన్మ కర్మల ఫలము, ఇప్పుడు చేస్తున్న కర్మల ఫలము ఇక్కడ మనకు లభిస్తుంది. సో ఆ విధంగా మరి ఇది జ్ఞానమే కదా. మనం ఏదైతే కర్మలు చేస్తామో దాని యొక్క ఫలితం ఏది ఉందో ఆ ఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాం, అది జ్ఞానంగా మారుతుంది అన్న విషయం తెలుస్తుంది చెప్తున్నారన్నమాట. దాన్నే ఆ యొక్క అనుభవించవలసిన ఫలంలోనే జ్ఞానంగా దాన్ని కృతజ్ఞ అన్నారు. అంటే ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది కృతజ్ఞ. మన యొక్క కర్మల యొక్క ఫలితములు ఏవైతే ఉన్నా, ఆ ఫలాలు ఏదైతే ఉన్నా ఆ ఫలితములు అనుభవిస్తున్న స్థితిని, ఆ జ్ఞానమునే కృతజ్ఞ అని ఆ భావనతో చెప్పారనమాట మహర్షులు. మరి ఇక్కడ జగద్రూపిడిగా, ఆత్మరూపిడిగా ఉన్న ఆ యొక్క భూమాత అంటే మన యొక్క ఈ శక్తి అంతటా ఉన్నది ఆ జగన్మాతే కదా. ఆ జగన్మాత ఎలా ఉంది చూడండి. భూమాత అంటే ఈ యొక్క మనం భూమిలో ఒక విత్తనం వేస్తే ఎంత పైరు వస్తుందండి, ఎంత పంట వస్తుందండి, లెక్కలేనంత పంట వస్తుంది. అలాగే మనలో కూడా అంతే, ఆ భూమాత ఇచ్చే ఫలం కనపడుతుంది, మనకి ఈ మాత ఇచ్చే ఫలం కనపడదు. భూమాత ఇచ్చే ఫలం కనపడుతుంది, పైరు రూపంలో, పంట రూపంలో కనపడుతుంది. కానీ ఈ భూమాత ఇచ్చే ఈ యొక్క జగన్మాత, మన శ్రీమాత ఇచ్చే ఫలం ఏంటి మనకు కనపట్టల్లా, అవ్యక్తంగా ఉంటుంది, మనం గమనించుకుంటే తెలుస్తుంది. సో ఇంతటి అనుభూతులు, ఇంతటి అనుభవాలు, ఇంతటి జ్ఞానాన్ని మనం పొందుతున్నామో అవ్యక్తమైన ఆ యొక్క జగన్మాత యొక్క ఫలమే. బయట భూమాత ఎలా అయితే పైరు ఒక 2 గింజలు, ఒక గింజ వేస్తేనే ఒక 1000 గింజలు వస్తాయి, ఎంతో పైరు వస్తుంది, డబల్ రేట్లు వస్తాయి. అది కనపడుతుందండి, మనకు వ్యక్తం అవుతుంది.
అలా కనపడకుండా మనలోనే శ్రీమాతగా ఉండి మనకు కావాల్సిన ఫలాలను ఇచ్చే ఆ యొక్క మాతే జగన్మాత, ఆ యొక్క మాతే శ్రీమాత అని ఇక్కడ తెలియజేస్తున్నాను అనమాట. అంటే అలాంటి మాతకి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలనే కదా అర్థం. అక్కడ అది కనపడేది, ఇది అది భూమి ఏమో కనపడుతుంది, ఇదేమో కనపడని అవ్యక్తంగా లోపల ఉంది. మనం ఇప్పుడు చేసేది అదే, అవ్యక్తంగా ఉన్న ఆ యొక్క శక్తితో అనుసంధానం చేసుకునే ప్రయత్నం మనం చేస్తుంది. ఇంకా దీని గురించి చెప్పారు, మనలో ఉండే మంచి భావాల్లో కృతజ్ఞత అనేది భావం ఒకటి. ఎప్పుడు కృతజ్ఞతా భావం అనే ఉండాలని చెప్పుకుంటాం కదండి. ప్రతిదానికి కృతజ్ఞత చెప్పాలని మనం చాలా సార్లు మనం చెప్పుకున్నాం. మన ప్రకృతి గురించే గాని ఎవరికైనా సాయం చేసినప్పుడు ఎలా చెప్పాలి అన్నది కృతజ్ఞతా భావం ఉంటే ఒక లక్షణం. అనాహత చక్రంలో వస్తుంది అది. అనాహత చక్రంలో ఒక భాగం అది. ఒక 12 రకాల దళాలు ఉంటాయి. 12 రకాల దళాలు ఇది ఒక దళము, కృతజ్ఞతా భావం అనేది. సో ఈ విధంగా మనలో కృతజ్ఞతా భావంతో జీవించాలి. ఉదయం లేచిన వెంటనే తల్లిదండ్రులకి, ప్రకృతికి, మన తోటి సహోదరులకి, మన జంతు సహోదరులకి అందరికీ కూడా కృతజ్ఞతా భావం తెలియజేయడం మన యొక్క ప్రాథమిక లక్ష్యం అని చాలా సార్లు మనం చెప్పుకున్నాం. అందుకే పొద్దున్న లేవంగానే భూమి మీద మనం కాలు పెడుతున్నాం అంటే ఆ భూమాతకి మనం కృతజ్ఞతా భావం తెలియచేయాలి. మనం మోస్తుంది, మనం చేసే అడ్డమైన పనులన్నీ భరిస్తుంది, మనం చేసే వికృతమైన ఆలోచనలన్నీ భరిస్తుంది ఈ ప్రకృతి. సో అలాంటి మాతకు ఒక్కసారి మనం ఇవ్వగలిగేది అంతే, అంతకంటే ఏం తీసుకోలేం. ప్రకృతిలోంచి ఏ ఒక్కటి మనం అన్ని మనం అనుభవిస్తాం, కానీ మనం మాత్రం ప్రకృతికి ఏమి ఇవ్వలేవండి. ఇవ్వగలిగింది ఒకటే, మనస వాచ కర్మణ కృతజ్ఞతా భావం తెలియచేయటమే. కాబట్టి ఈ భూమి మీద తీసుకొచ్చిన నీ యొక్క తల్లిదండ్రులకి, ఈ భూమాతకి, ఈ విశ్వమాతకి, ఈ ప్రకృతికి, నీ చుట్టూ ఉన్న సహోదరులకి, నీ చుట్టూ ఉన్న జంతు జీవాలకి అన్నిటికీ కూడా కృతజ్ఞతా భావం తెలియచేయడం అనేది అదే కృతజ్ఞత అని చెప్తున్నారు అన్నమాట. అలా చేస్తే ఏమవుతుంది, చక్కగా మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఆ ఎనర్జీ చక్కగా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రొద్దున లేచి అలా చేసుకున్నాం అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందంతో పాటు, ఆ కృతజ్ఞతతో పాటు మనం ధ్యానం చేసాం అనుకోండి, ఇంకా మరింత ఆనందం. ఇంకా ఆ రోజంతా మీకు ఉత్సాహమే, ఉల్లాసమే, ఆనందమే ఆనందం. సో మన జీవితం మన చేతుల్లోనే, మన ఆనందం మన చేతుల్లోనే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే. ఎలా అని 10 సార్లు చెప్పుకుంటున్నామో అన్ని మన చేతుల్లోనే ఉన్నాయి. కానీ చెయ్యడానికే మనకు కాస్తంత ఓర్పు, ఓపిక ఉండాలి. లేవాలి, కూర్చోవాలి అనేది ఒకటి. అలవాటు అయిపోతే చేసేస్తాం, అలవాటు కానప్పుడు ఏంటంటే బద్ధకం వస్తుంది. సో అలా చక్కగా మనం కూర్చోడం, ప్రొద్దున లేవటం, ఆ ప్రకృతికి ఒక్కసారి మనసావాచ కృతజ్ఞత తెలియచేయటం, తద్వారా మన ధ్యానంలో కూర్చోవటం, ధ్యానం ద్వారా మన సర్వలోకాన్ సంస్థాన సుఖినోభవంతో చెప్పుకోవటం. అంటే చూడండి, మన ఒక్కరి కోసం ఈ యొక్క ధ్యానం కాదు. నువ్వు ఎప్పుడైతే లోక కళ్యాణార్థం మనం చేసే పని చేస్తున్నామో, ఆ ధ్యానమే కావచ్చు, ప్రార్థనే కావచ్చు, ఎవరు ఏది చేసినా సరే లోక కళ్యాణార్థం చేసినప్పుడు ఆ యొక్క పాజిటివ్ ఎనర్జీలో మనం కూడా మిగిలి ఉన్నాం సుమా. మనం కూడా ఉన్నాం అందులో. మన ఒక్క పరివారం కోసం కాదు చేసేది, మన చుట్టూ ఉన్న లోకంలో ఉన్న ప్రతివారు బాగుండాలని కోరుకున్నప్పుడు ఆ ప్రతివారిలో మనం కూడా ఒకరము. కాబట్టి ఆ యొక్క ఉన్నతమైన భావంతో, ఉత్తమోత్తమైన భావనతో సాధన చేస్తే మనకి ఏది కావాలో అది ఆ ప్రకృతి నుంచి మనకి ఇవ్వబడుతుంది, పంచబడుతుంది. ఏదైతే మంచి భావనతో నువ్వు రిలీజ్ చేసావో ఆ భావన నీకు తిరిగి వస్తుందని అనేక సార్లు మనం యొక్క మనసు తరంగాల గురించి చెప్పుకున్నాం. ఏదైతే రిలీజ్ చేస్తున్నావో అదే నీ దగ్గరకు వస్తుంది. కాబట్టి మంచి పాజిటివ్ థాట్స్, మంచిగా ఉండటం, మంచిగా ఆలోచించటం, మంచిగా మాట్లాడటం, మంచిగా పంచటం, అందరితో షేర్ చేసుకోవటం. అదే రంజనీ రమణి అనుకున్నాం కదా. మన కుటుంబ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం సృష్టించుకుంటే మనకు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి అలాంటిది సృష్టించుకోవడం మన చేతుల్లోనే ఉంది అంతా కూడా. కాబట్టి ఆ విధంగా మనం ఆ పాజిటివ్నెస్ తో, పాజిటివ్ అప్రోచ్ తో మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మన యొక్క దానికి ఆ కృతజ్ఞత అనే నామానికి అర్థం అనమాట. ప్రతి ఒక్కరికి ఇది నిజం చెప్పాలని ప్రాథమిక లక్ష్యం మానవుడికి మౌలికమైన లక్ష్యం అనమాట. ఈ మౌలిక లక్ష్యాన్ని పాటించకపోతే అది ఏదో వెళ్ళిపోతూ ఉంటాం, అన్ని వచ్చినాయి కదా అని చెప్పేది. కానీ ఎప్పుడో ఒక చెంప పెట్టి కొడుతుంది ఒకసారి జీవితంలో. అప్పుడు కొట్టినప్పుడు కానీ మనకు తిరిగి మళ్ళీ దాన్ని వెనక తిరిగి చూసుకోవాలన్నమాట. మనం ఏం చేసామో తప్పులు అన్నది. ఆ తప్పులు కనీసం ఆ భావన కూడా లేకుండా పెరిగేసామండి. ఎన్నో సంవత్సరాలు పెరిగేస్తా ఉంటాం. ఏంటంటే అన్ని సమకూరినాయి, మనకేం తెలియదు వాటి గురించి. వాటిలో ఎవరైతే వాటి గురించి బాధపడుతున్నారు, తిండి లేక బాధపడేవాడు, ఆరోగ్యం లేక బాధపడేవాడు, మరి చూపు లేక బాధపడేవాడు, కళ్ళు లేక బాధపడేవాడు, లేకపోతే చేతులు లేక బాధపడేవాడు, ఇలాంటివి ఉన్నారు చూసారంటే వాళ్ళందరూ అప్పుడు తెలుసు వాళ్ళ ప్రకృతి గురించి. మనకు అన్ని సవ్యంగా ఉన్నాయి. మనకు అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ఏం అర్థం కాదు. కాబట్టి అందుకని అప్పుడప్పుడు జీవితంలో ఒక దెబ్బేస్తూ ఉంటుంది ఆ విషయం.
కాబట్టి ఎందుకంటే మనం మేల్కొల్పడానికి ఆవిడకేం కాదు, మనం మేల్కొల్పడా మనం చేసిన కర్మలు ఇదిగోరా నాయన నువ్వు ఇలా చేస్తావు, నీకు మరి అనుభవించాలి కదా, అనుభవించు చక్కగా ఇస్తా ఉంటారనమాట. ఆ విషయాలు మనం మళ్ళీ అప్పుడు గాని భగవంతుడు గుర్తురాడు, అప్పుడు గాని దైవం గుర్తురాదు. సో ఆ విధంగా మనం అలా చేస్తాం. అలా కాకుండా మనకి ఇప్పుడు తెలుసుకున్న విజ్ఞానాన్ని ఏదైతే మనం మంచిగా మన అదృష్టవంతులకు ఎన్నిసార్లు చెప్పుకున్నాం, ఈ సమయంలో ఇలా ఉండటం. నేను పత్రి గారు కూడా మంచి కాన్సెప్ట్ ఇచ్చారు దానిలో, మన ధ్యాన మ్యాగజైన్ లో మొన్న నేను చెప్పాను కూడా ఈ విషయం. ఎంతో మంది మహానుభావులు, ఎంతో మంది మాస్టర్స్ ఈ భూమిని పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. మరి అలాంటి ఆధ్యాత్మిక ఆ యొక్క ఆశ్రమ మాస్టర్స్ అందరూ కూడా మనకు కనపడకుండా ఈ భూమిని పరిరక్షించడానికి, భూమిపై ఉన్న జీవులని మనలాంటి వాళ్ళందరినీ కూడా ఆ చక్కగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఎంతో కష్టపడుతున్నారు, ఎంతో ఎనర్జీస్ ని పంపిస్తున్నారు. అలాంటి అద్భుతమైన సమయంలో మనం అందరం ఉన్నాం. మరి అలాంటి సమయాన్ని మనం అంత చక్కగా వినియోగించుకుని ఎంత ముందుకు వెళ్ళగలిగితే అంత ముందుకు వెళ్ళగలిగే సరైన సమయం అండి ఇది. ఇలాంటి సమయంలో మనందరం ఉండటానికి ఎంతో అత్యంత అద్భుతం. ఇంతటి ఎనర్జీ ఫీల్డ్ గాని, ఇంతటి జ్ఞానం గాని, ఇంతటి అవకాశం గాని ఇంతకు ముందు కాలంలో ఎప్పుడూ లేదు. మరి ఒక్కొక్క మహానుభావుడు హిమాలయాల్లో కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే పురాన్ని ఆ ఎనర్జీస్, ఆ జ్ఞానము మనం ఈ భూప్రపంచంలో ఉంటూ, సామాజిక స్థితిలో ఉంటూ, అన్ని భోగాలు అనుభవిస్తూ, అన్నిటిని ఆస్వాదిస్తూ, అన్నిటిని రంజింప చేసుకుంటూ ఆ యొక్క స్థితిని మనం అనుభవిస్తున్నాం అంటే ఎంతటి అద్భుతమైన విషయం అండి, ఎంతటి మంచి సమయం అండి. ఇక దొరకదు ఇటువంటి సమయం. కాబట్టి ఇలాంటి సమయాన్ని ఎవ్వరు వృధా చేసుకోవద్దు మిత్రులారా. ప్రతి సమయాన్ని, ప్రతి క్షణాన్ని మీరు చక్కగా అన్వయించుకోండి. మీ యొక్క స్థితికి, మీ యొక్క ఉన్నత స్థితికి మనకి అనుసంధానం చేసుకోండి. ఏ పనుల్లో మనకు అవసరం లేదు, అన్ని పనులు చేస్తూనే ఆ యొక్క విశ్వశక్తి అనుసంధానమై ఉండటమే దానికి మార్గము. జస్ట్ అబ్జర్వ్ యువర్ బ్రెత్. ఓన్లీ మెడిటేషన్ లోనే కాదు, నిరంతరము నువ్వు ఏ పని చేస్తున్నా నీవు ఆ శ్వాసను గమనిస్తూ ఉండొచ్చు, ఏ పని చేస్తున్నా ఆ శ్వాసపై దృష్టి ఉండొచ్చు. దానికి ఉదాహరణ ఒకసారి చెప్పాను. ఒక తల్లి ఒక బిడ్డను ఆడుకుంటూ ఉంటే ఆ బిడ్డకి కొన్ని సామాన్ వేసి ఆడుకోమని అక్కడ పెట్టేసేసి ఆ తల్లి పని చేసుకుంటూ ఉంటుంది. వాడేదో కుయ్యమనో కయ్యమనో అరవంగానే అప్పుడు వెంటనే ఎలా పనిచేస్తుంది అంటే, నువ్వు ఎన్ని పనులు చేసుకుంటే నీ మనసు ఎక్కడుందో ఆ బిడ్డ మీద ఉంది. అంటే వాడు ఎలా ఒకసారి అరవంగానే ఎలా అయితే గబాల్ని మనం స్పందించి ఎలా వస్తున్నామో ఆ విధంగా మన మనసు ఎల్లప్పుడూ ఆ యొక్క విశ్వశక్తితో అనుసంధానమై, ఆత్మతో అనుసంధానమై ఉండాలి. ఆ టెక్నిక్ తెలుసుకుని ఆ విధంగా నిరంతరంగా మనం ప్రయాణం చేస్తూ ఉంటే ఇంకా అంతకంటే జీవితం ఏముందంటే, అంతకంటే ఆనందం ఏముందండి. ఎన్ని పనులు జరుగుతాయి, ఏది ఆగదు, అన్ని అనుభవాలు అనుభవించవచ్చు, అన్ని భోగాలు అనుభవించవచ్చు. కానీ నీ స్థితి ఎక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. ఆ తల్లి ఎలా అయితే బిడ్డని ఎరుకతో గమనించుకుంటూ ఉంటుందో ఆ విధంగా మన యొక్క ఆత్మతో ఎరుకగలిగి అనుసంధానం అయి ఉండటమే అత్యంత ఉత్తమ ప్రక్రియ. అది నిరంతరం జరుగుతూ ఉండాలి మిత్రులారా. ఇది మనం చేయవలసిన అత్యంత పని. అది సాధన, ఎరుక పెంచుకోవడం. ఇది కృతజ్ఞతాభావం గురించి ఇంత వచ్చింది. అయితే సాధకుడు తాను అనుభవించిన కర్మల యొక్క ఫలాన్ని అనుభవిస్తూ ధ్యాన శక్తి ద్వారా తన తత్వముని భగవతత్వమును అనుగుణంగా మార్చుకుంటూ సహనంతో ఉండటమే ఉపాసించడం అంటే. కామ పూజిత అంటే అర్థం ఏంటంటే, ఇదిగో ఇప్పుడు నేను చెప్పిన దానిలో అది వచ్చేస్తుంది. కామ పూజిత అంటే ఆ యొక్క మన కోరికలు తీర్చుకోవడం, పూజిత అర్పించడం అనమాట. ఎట్లా అర్పించాలి? ఇదిగో ఇందాక నేను చెప్పాను కదా, మన యొక్క తత్వాన్ని భగవతత్వంతో అనుసంధానం చేసుకోవాలి. దానికి ఇందాక అనుకున్నట్టు ఎల్లప్పుడూ నిరంతరం ఆత్మతో రమించే స్థితితో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. నిరంతరం ఆ ఎరుకపై, ఆ శ్వాసపై ఆ ఎరుక మన శ్వాసను గమనిస్తుంటే చాలండి, అదే ఎరుక అవుతుంది. మనం శ్వాసని అనుకుంటే 5 నిమిషాలు కరెక్ట్ గా గమనించవండి. 5 నిమిషాలు కూడా ఉండదు, వెంటనే ఏదో ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన లేని స్థితిని ఎప్పుడైతే మన శ్వాసను గమనిస్తూ ఉంటాం, ఆలోచన రహిత స్థితికి రావడానికి ప్రాక్టీస్ చేసుకోండి. నిజంగానే మనకి 10 నిమిషాలు కనుక ఆ శ్వాసను ఎలాంటి ఆలోచన లేకుండా ఉండగలిగే స్థితి వస్తే గ్రేట్ అండి, చాలా గొప్పతనమే. కానీ ఉండదు, ఏదో ఒకటి వస్తూ ఉంటది, అస్సలు రాకూడదు. 10 మినిట్స్ లెక్క పెట్టుకుని చూసుకోండి. ఆ 10 మినిట్స్ లో కూర్చుని ఎలాంటి ఆలోచన లేని స్థితిలో ఉండగలిగితే అది. కాబట్టి ఆ స్థితిని సాధించాలి. ఆ స్థితి సాధిస్తే నిరంతరం అలాగే ఉండగలం. అది కామపూజిత అంటే. నీ యొక్క తత్వాన్ని భగవతత్వంతో అనుసంధానం చేసుకోవడమే కామపూజిత అనే నామానికి అర్థము. కాబట్టి ఇక శృంగార రస సంపూర్ణ. ఈ నవరసాలలో శృంగారం అనేది అత్యంత ఉన్నతమైనది. మానవునికి ఆనందాన్ని, అనుభూతిని కలిగించేది ఈ శృంగార రసమే. మరి మన మానవ శరీరం ఒక 3 డైమెన్షనల్ అంటే
3 డైమెన్షనల్ మన యొక్క పిరమిడ్ షేప్ లో ఉంటుంది అనమాట. ఈ శ్రీచక్రం, సజీవ శ్రీచక్రం అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మానవ శరీరమే సజీవ శ్రీచక్రం, 3 డైమెన్షన్ లో ఉంటుంది. ఇక్కడ ఈ డైమెన్షన్స్ మన మీకు శ్రీచక్రం గురించి తెలిస్తే మీకు అర్థమవుతుంది. అవుటర్ లో 3 గీతలు ఉంటాయి. అవుటర్ శ్రీచక్రం చుట్టూ ఒక గీతలు ఉంటాయి చతురస్రంలో. అదే భూపురం అంటే మనిషి కూర్చోడానికి. మనిషి కూర్చున్నది భూపురం అంటే ఆసనం అనమాట. అమ్మవారు కూర్చున్నది ఆసనం. దానిలో కోణాలు వస్తూ ఉంటాయి కదా, 2 వృత్తాలు ఉంటాయి. 2 వృత్తాలకు ఒక వృత్తానికి కొన్ని రేకులాలు ఉంటాయి. లోపల ఇలా త్రికోణాలు ఉంటాయి. కేంద్ర బిందువు ఉండి కిందకి త్రికోణాలు, పైకి త్రికోణాలు ఉంటాయి. ఆ త్రికోణాలు కింద ఉన్న త్రికోణాలు 5, పైన ఉన్న త్రికోణాలు 4 ఉంటాయి అనమాట. ఈ కింద ఉన్న త్రికోణాలు శక్తి కేంద్రాలు అంటే శక్తి అంశములు అనమాట. పైన ఉన్న 4 త్రికోణాలు చైతన్యం అనమాట, అంటే శక్తి చైతన్యం. ఈ 2 ఈ కింద మీకు గమనిస్తే తెలుస్తుంది. ఇది చూడండి, ఇదేమో చుట్టూ కూర్చున్నది, మధ్యలో కేంద్ర బిందువు ఉంటది, దళాలు ఉంటాయి మధ్యలో. చూడండి కింద మూల ఈ కోణాలు ఉంటాయి. ఈ కింద కోణాలు ఉన్నాయన్నీ కూడా 5 కోణాలు ఉంటాయి, ఈ శక్తి కేంద్రాలు. పైకి ఉన్న 4 కోణాలు కూడా చైతన్య కేంద్రాలు, శివ శక్తి. ఇక్కడ శివుడు, ఇక్కడ శక్తి కేంద్రాలు. ఈ శక్తి చైతన్యం కలయికి చేసేది. ఇక శ్రీచక్రం గురించి వెళ్ళాలంటే ఈ దళాల గురించి వీటి గురించి చాలా ఉంది పెద్ద హిస్టరీ. మరి అంత లోతుగా నేను వెళ్ళలేదు శ్రీచక్రం గురించి. ఈ శరీరమే శ్రీచక్రం, ఇదే మేరువు, ఈ సహస్రారమే మేరువు. వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళడమే మేరువు. ఇక్కడికి వెళ్ళాలి. ఎలా వెళ్తామంటే మూలాధారంలో నా కుండలి శక్తిని జాగృతం చేసుకుని తద్వారా ఆ శక్తిని సుషుమ్నాలో ప్రవేశింపజేసి ఆ తద్వారా స్వాధిష్టాన చక్రము, మణిపూరక చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞా చక్రం దాటి ఆ సహస్రార చక్రంలో చేరటమే శృంగార రస సంపూర్ణ. అంటే ఈ యొక్క శక్తిని ఈ చైతన్యంతో కలపటమే శృంగార రస సంపూర్ణ. చూడండి, మనకి శివ కళ్యాణం చేస్తారు కదా, అర్ధరాత్రి చేస్తారు శివుడి కళ్యాణం. ఏమిటి ఆ శృంగార కళ్యాణం అంటే ఏంటి? ఇదిగో ఈ మూలాధారంలో శక్తిని తీసుకొచ్చి ఆ చైతన్యంలో కలిపే ప్రక్రియే కళ్యాణము. ఈ యొక్క శక్తి ఆ చైతన్యమును ద్రవపదార్థంతో ఉన్న ఆ చైతన్యం, అది అంత అమృత బిందువులు, ఆ కేంద్ర బిందువు అమృత బిందువు. ఆ అమృత బిందువులు ఈ శక్తి చేరినప్పుడు అదే ఆనందము, బ్రహ్మానందము, పరమానంద స్థితి పొందుతాం. అదే శృంగార రస సంపూర్ణ అని చెప్పేసి. ఎప్పుడైతే ఈ యొక్క శక్తిని సాధించావో దాన్ని జయ అంటారు, అంటే సాధించిన వాళ్ళు జయులు అంటారు. జాలాంధర స్థితి అంటే అదొక ప్రక్రియ. జాలాంధర స్థితి అంటే హఠయోగ ప్రక్రియల్లో ఒకనొక ఆసనం అనమాట. ఈ యొక్క మనం తీసుకెళ్లిన ఆ శక్తి, ఇక్కడ సహస్రాల్లో ఉన్న శక్తి మళ్ళా కిందకి దిగజారకుండా బయట కింద చక్రాల్లోకి వెళ్ళకోకుండా ఎప్పుడైతే ఆ యొక్క స్థితిని మనం సంపాదించామో అది ఆటోమేటిక్ గా ఇలాగా లాక్ అయిపోతుంది అనమాట. ఇట్లా ఈ యొక్క ఘట్టం తీసుకొచ్చి ఇక్కడ ఆనించినప్పుడు ఆ లాక్ అయిపోయి కిందకి వెళ్ళనివదిగా ఆ శక్తి అక్కడే ఉంటుంది. ఇది అఠయోగ ప్రక్రియలో ఒకనొక ప్రక్రియ. ఎవరు చేయొద్దు సుమా, అది గురువుతోనే ఉంటేనే చేయాల్సిందే తప్ప అలాంటి ప్రయోగాలు చేయొద్దు. మీకు గురువులుండి మీకు అలాంటి వాళ్ళు ఉంటే చేసుకోండి, మరీ మంచి, చాలా ధన్యులు అట్లయితే. సో ఆ విధంగా ఆ యొక్క స్థితిని, ఆ యొక్క చైతన్యాన్ని కిందకి దిగకుండా చేసే లాక్ వేసే సిస్టమే జాలాంధర స్థిత అనే నామానికి అర్థం అనమాట. అది నాకు ఇది రాసిన తర్వాత నాకు శోధన చేస్తుంటే అర్థమైందండి. మన అందరం చాలా కాలం నుంచి ఉన్న వాళ్ళందరూ సాధన చేస్తూ ఉంటాం. చేస్తున్నప్పుడు ఇలాగ మామూలుగా నిజంగా ఆ యొక్క శక్తి సుష్మనా నాళ్ళ ప్రయాణం చేస్తే ఈ వెన్నుపాము మనకి ఎలా ఉండదు అలా ఉండదండి. శరీరం అంతా కూడా ఒక వజ్రాయుధంలా ఉంటది, కదలతో మెదలదు. అలాగే ఎప్పుడైతే ఆ సుషుమ్నలో ఆ శక్తి ప్రవేశం జరిగిందో ఈ శరీరం అంతా కూడా చక్కగా స్టిఫ్ అయిపోయి ఉంటది. అలా ఉండిపోయి ఆ శక్తి అలా ప్రవాహం జరుగుతూ పైకి వెళ్ళిపోతూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, శరీరం అంతా నిశ్చల స్థితి వచ్చేసి ఎటు వైబ్రేషన్ లేకుండా ఉంటుంది. ఆ తర్వాత మనకి కొంత బాగా జరిగిన తర్వాత అది ఎటు ఆటోమేటిక్ అని మనకు తెలియదు అండి. అంటే నా అనుభవంతో నేను చెప్తున్నాను. అది తెలియకుండానే అలాగా ఇలా వెళ్ళిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అది నాకు అర్థం అవ్వాలి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఓహో మనకు తెలియకుండా నా ప్రక్రియ జరుగుతుంది అన్న విషయం నాకు అర్థమైంది. ఈ మెడిటేషన్ లో చాలా కాలం జరుగుతుంది, ఎప్పటి నుంచో. కానీ ఈ నామాలు ఇవన్నీ చదువుతుంటే ఇప్పుడు ఈ విధంగా చెప్పినప్పుడు ఓహో అయితే మన సహస్రార స్థితికి చేరినప్పుడు ఆ శక్తి అలా అవ్వకోకుండా తనంతటి తానే తన యొక్క ప్రక్రియ జరుగుతుందనమాట అని నాకు అర్థమైందండి. ఇది మరి నా అభిప్రాయం, నా యొక్క అనుభూతి. అందరికీ నేను చెప్పను కానీ ఇది నా అనుభూతి. సో ఆ విధంగా నెమ్మదిగా లాక్ అయిపోయి కొంతసేపు ఉండిన తర్వాత ఆటోమేటిక్ గా లేచి ఇలా వస్తాం అనమాట. ఇందులో శక్తి అలా సమన్వయం అవుతుంది అనమాట. అది శృంగార రస సంపూర్ణ జయ జలాంధర స్థిత అనేది ఆ యొక్క నెక్ లాక్ అంటారు అక్కడ దాన్ని.
సో ఆ విధంగా మన సాధనలో కూడా అంతే. రాత్రే కూర్చున్నాడు 3 అవర్స్ అని చెప్తున్నాం కదా. నిజంగా కూర్చుంది మరి నాకు అన్ని తెలుస్తానే ఉన్నాయి, కానీ 3 అవర్స్ నేను అసలు లేవలేదు, అసలు కదలలేదు. బాగా ఆశ్చర్యం అనిపించింది చాలా. ఈ మధ్యకాలంలో నేను ఈ పుస్తకాలు ఈ రాసుకోవడాలు ఇట్లా పడి చాలా ఒక గంట అలా అలా చేయడం, లేదంటే మధ్య మధ్యలో అలా కాసేపు పావుగంట అరగంట రిలాక్స్ గా ధ్యానాలు కూర్చోవడం జరుగుతుందని కంటిన్యూగా ఈ మధ్యకాలంలో కూర్చోలేదు. ఈ కొద్దిగా ఒక రోజుల్లో రాత్రి మాత్రం 3 అవర్స్ అలాగే ఉండిపోయాను. చాలా హాయిగా అనిపించింది. అలానే నిద్ర లేదు, అలా లేదు, అలా శరీరం అలాగుందనమాట. సో అది అలా మనకి ఏది జరగాలన్నా మన ఏమీ ప్రయత్నం లేకుండానే అప్రయత్నంగానే తనంతట తానే జరిగిపోతూ ఉంటదండి ఆ లోపల విశ్వశక్తి. ఏ సమయానికి ఏది అవసరమో, ఏది కావాలో ఆ శరీరానికి, ఆ మనసుకి, ఆ ఆత్మకి ఏది కావాలో అది నేను చెప్పుకున్నాను. తరుణి సమయం ఆసన్నమైనప్పుడు ఆ యొక్క శక్తి మనకి సమన్వయం చేసుకుంటుంది. తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ అని చెప్పుకున్నాం కదండి. ఆ లోపల ఆ సమయం ఆసనమైనప్పుడు ఆ ఎనర్జీస్, ఆ సిస్టమ్ ఎలా పనిచేయాలో తనంతట తానే చూసుకుంటది. అదే అద్భుతమైన ఈ యొక్క సజీవ శ్రీచక్రం. ఈ శ్రీచక్రాన్ని మనం కాస్తంత ఆరాధిస్తే చాలు, అదే అంత అద్భుతంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది, ఆ స్థితికి తీసుకెళ్తుంది. అదే శృంగార రసంపూర్ణ అన్న విషయాన్ని ఈ యొక్క నామం తెలియజేస్తుంది. ఓఢ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఓఢ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని అంటే ఇక్కడ ఓఢ్యాన పీఠ నిలయ అంటే ఇది కూడా ఒక హఠయోగ ప్రక్రియ అనండి. అంటే ఆ యొక్క సాధన ద్వారా మన మణిపూరక చక్రానికి, ఆ కేంద్ర బిందువైన మణిపూరక చక్రానికి ఆ శక్తిని తీసుకొచ్చి దానిపై కేంద్రీకరించి సాధన చేయటమే ఈ యొక్క ఓఢ్యాన పీఠన. ఓఢ్యాన అంటే ఈ నడుము, ఈ కటి ప్రదేశంలో ఉన్నది ఏదంటే నాభి స్థానంలో ఉన్న మణిపూరక చక్రము. ఓఢ్యాన అంటే మనం వడ్రాణం పెట్టుకుంటామని అనుకుంటాం కదండి, వడ్రాణం అని చెప్పేసి అని. అందుకని ఓఢ్యాన, ఇది ఓఢ్యాన, ఈ భాగాన్ని, ఈ కటి ప్రదేశాన్ని ఓఢ్యాన అంటారు. ఈ భాగంలో ఉన్న మణిపూరక చక్రము పై మణిపూరక చక్రం ఉంటుంది. ఇక్కడ తెలుసు కదా మనకి, మూలాధార స్వాదిష్టానం తర్వాత నాభిస్థానంలో మణిపూరక చక్రం ఉంటుంది. ఆ మణిపూరక చక్రములో మూలాధారం నుంచి, స్వాదిష్టానం నుంచి తీసుకుని జాగృతమైన శక్తిని మణిపూరక చక్రంలో ఉన్న కేంద్ర బిందువులో నిశ్శబ్దం చేసి అక్కడ కేంద్రీకరించి ధ్యానం చేస్తే ఆ శక్తి బాగా బాగా పెరుగుతుందని చెప్తాం అనమాట. ఓఢ్యాన పీఠ నిలయ అంటే అని దీని యొక్క అర్థం అనమాట. సో మన కేంద్రీకృతం చేయడం అంటే మనకి, మీరు షట్చక్ర ధ్యానాలు ఇప్పుడు మీరు చేస్తున్నారు, నిన్న కూడా ఎవరు అన్నారు అలాగా. అంటే ఏ చక్రం అయితే ఉందో, ఏ స్థానం అయితే ఉందో, మూలాధారంలో ఉన్నప్పుడు మూలాధార స్థితిలో మన మనసును తీసుకెళ్లి అక్కడ పెట్టి ఆ యొక్క స్థితిపై దానిపై కేంద్రీకరించడమే ఆ ధ్యానం అంటే. అలా మీరు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్థితి అంటే మన మనస్సు, మన ఏకాగ్రత అంతా కూడా వెళ్ళి ఆ యొక్క చక్రంలో అధిష్టానం అవుతున్నప్పుడు ఆ శక్తి జాగృతం అవుతుంది. అట్లా తద్వారా అలా మూలాధారం చక్రం యాక్టివేట్ అవ్వడం, తర్వాత మళ్ళీ స్వాదిష్టానం తీసుకొచ్చినటువంటి స్వాదిష్టాన చక్రం ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట. పూర్తిగా ఆ యొక్క శక్తితో నిండిపోయినప్పుడు ఆ యొక్క మూలాధారం వికసిస్తుంది. అంటే ఆ యొక్క వేదన జరుగుద్ది అనమాట. అంటే ఫుల్ఫిల్ అవుతుంది. ఒక కుండలో నీళ్లు పోసే శుభ్రంగా ఎలా పరిపూర్ణంగా నిండిపోంటది, ఒక పుష్పం వికసించినప్పుడు ఎలా అయితే పరిపూర్ణంగా వికసించి తన యొక్క మధురాతి పరిమళాలను ఎలాగా విస్తరింప చేస్తుంది, అదే విధంగా మూలాధార చక్రంలో శక్తి పరిపూర్ణమైనప్పుడు ఆ యొక్క శక్తి యొక్క విస్ఫోటనం బాగా జరుగుద్ది. తద్వారా స్వాదిష్టాన చక్రం ఫుల్ఫిల్ అయినప్పుడు అది అలాగే జరుగుద్ది. అదే విధంగా మణిపూరక చక్రానికి వచ్చినప్పుడు ఆ కేంద్ర బిందువులో అక్కడ ఆ యొక్క మనస్సును ఏకాగ్రతం చేసి దానిపై ధ్యానించినప్పుడు ఆ మణిపూరక చక్రం కూడా చక్కగా శక్తి పొంది జాగృతం అవుతుంది అన్నదే ఈ ఓఢ్యాన పీఠ నిలయ అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. బిందు మండల వాసిని అంటే, ఆ మణిపూరక చక్రంలోని కేంద్ర భాగం ఏదైతే ఉందో బిందువు అని అంటున్నామో, అంటే మధ్య భాగంలో దాన్ని బిందు మండల వాసిని అంటే అక్కడ నివసిస్తుంది ఆ యొక్క శక్తి అన్న చెప్పి ఓఢ్యాన పీఠ నిలయ బిందు మండల వాసిని అనే నామానికి అర్థం అండి. ఈ మణిపూరక చక్రంలో ఇక్కడ మనకి పంచవాయువులు ఉంటాయండి. ఇక్కడ మనకు ఉండేది సమాన వాయువు, అంటే ప్రాణ, అపాన, ఉదాన, సమాన, వ్యాన వాయువులని 5 వాయువులు ఉన్నాయి. దాన్ని పంచవాయువులు అంటారు. ఈ పంచవాయువులు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి పనిచేస్తాయో మనకి ఒకసారి నేను పంచభూతాల క్లాస్ లో చెప్పాను, బట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం. మన ఈ యొక్క మణిపూరక చక్రంలో సమాన వాయువు, ఇక్కడ ఈ యొక్క వాయువు ఉండి మొత్తం శరీరానికి కావలసిన శక్తినంతా కూడా ఆ వాయువు ద్వారా ప్రసరింప చేస్తుంది. అది ఇక్కడ ఇది ఈ సమాన వాయువు అంటే ఇక్కడ నుంచి చేసే వాయువు అంతా చేస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళే ఆ వాయువు కంఠం దగ్గరకు వచ్చాడు ఉదాన వాయువు అవుతుంది.
మనం తీసుకునేది ప్రాణవాయువు అవుతుంది. పాదం దగ్గర నుంచి తల వరకు ఉండే వాయువు వ్యానవాయువు అవుతుంది. అలాగే మనం తీసుకున్న ఆహారాన్ని ప్రెషర్ చేసి బయటికి పంపించే మల విసర్జన చేసే కేంద్రం అపాన వాయువు అవుతుంది. సో ఈ పంచ వాయువులు కూడా ఇలా పనిచేస్తుంది. అందుకే సమాన వాయువు అన్నారు. అంటే ఇక్కడ మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసి అరిగించి దాని యొక్క మార్పు చేర్పులన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. అది సమాన వాయువు. తను తీసుకున్న ఆహారం అంతా కూడా అలా జరుగుతూ అన్నిటి చోట రక్తంలోకి వెళ్ళి రక్తంలోంచి మన వ్యర్థ పదార్థం బయటికి వెళ్ళిపోయి రక్తంలోకి ఆ ఎసెన్స్ ఆ ప్రోటీన్స్ వెళ్ళి తర్వాత దానిలో ఉన్న సూక్ష్మమైన ఇది మనసుకు వెళుతుందని మనం చెప్పుకున్నాం. సో ఆ విధంగా ఈ యొక్క సమాన వాయువు పనిచేస్తుంది. మణిపూరక చక్రంలో ఉన్న ఆ యొక్క వాయువు సమాన వాయువు ఇదండి. ఇది అన్నమాట. ఓఢ్యాణ పీఠ నిలయ బిందు మండల వాసిని అని చెప్పుకున్నాం అనమాట. సో రహోయాగ క్రమారాధ్య అంటే ఏంటి? ఇంద్రియాలు బుద్ధి మనసు ఇవన్నీ కలిపి ఏకం చేసి మనం అంటే చేసి మన యొక్క మనసుని లయం చేసుకుని మనం చేసే సాధనే రహోయాగ క్రమారాధ్య. అంటే నీవు ఏకాగ్రతతో నీ అనుసంధానం అయ్యి నీ యొక్క ఇంద్రియాలని నీ బుద్ధిని నీ మనసుని ఏకాగ్రతం చేసి ఏకాంతంగా చేసే సాధననే రహోయాగ క్రమ ఆరాధ్య. అంటే నిన్ను నువ్వు ఆరాధించుకోవడం, నీలో ఉన్న ఆత్మశక్తిని ఆరాధించుకోవడం చేసే పని క్రమారాధ్య, రహోయాగ క్రమారాధ్య. మనం చేస్తున్నాం, వింటున్నాము, అన్ని సేకరించుకుంటున్నాం, సమాచారాన్ని సేకరించుకుంటున్నాం, జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. కానీ అది మనం ఈ యొక్క విన్న జ్ఞానాన్ని మన లోపల స్థితము చేసుకోవాలంటే, మన లోపల స్థిరం అవ్వాలంటే ఆ యొక్క ఆరాధన కావాలి. ఏమిటి ఆరాధన అంటే శ్వాసారాధన. ఎప్పుడైతే మీరు శ్వాసను అయితే గమనిస్తూ ఉన్నారో మీలో ఆ శక్తి ప్రకంపనలు పెరిగినప్పుడు, శక్తి బాగా ఉధృతమైనప్పుడు చక్కగా మీ శరీరం అంతా మనసంతా బుద్ధి అంతా కూడా చక్కగా ప్యూరిటీ అంటే పవిత్రంగా అవుతుంది, శక్తివంతంగా అవుతుంది. మనం తీసుకునే ఈ జ్ఞానం అంతా కూడా చక్కగా మనం ఇంప్లిమెంట్ చేయడానికి కానీ ఆచరించడానికి కానీ చెప్పడానికి కానీ మంచిగా వస్తుంది అనమాట. అందుకని రహోయాగ క్రమారాధ్య అంటే తెలుసుకోవడం ఒక ఎత్తు, దాన్ని సుస్థిరం చేసుకోవడం ఎత్తు. సుస్థిరం చేసుకోవడానికి చేయాల్సిందంటే ఇదిగో ఈ ఆరాధ్య అంటే మన శ్వాసను గమనిస్తూ మనం చేస్తూ ఉంటే ఆ యొక్క జ్ఞానం ఇంకా వికసిస్తూ ఉంటుంది. చెప్పడానికి కావలసిన శక్తి బాగా వస్తుంది లోపల నుంచి. అలాగే మీ నాడీ మండలం అంతా ఉత్తేజితం అవుతుంది. అలాగే మీ మనసు బుద్ధి వికసిస్తుంది. ఇంకా సూక్ష్మ రూపంగా మనం అవగాహన చేసుకుంటాం. ఒక్క కోణంలో కాకుండా అనేక కోణాల్లో అవగాహన అయ్యే స్థితిలో పెరుగుతాయి. కాబట్టి అందుకే ధ్యానం అనేది. ధ్యానం చేస్తే మన నాడీ మండలం అంతా చక్కగా ఉత్తేజితం అవుతుంది. తద్వారా యొక్క రేపు వజ్రేశ్వరి నాడీ మండలం దానిలో విశుద్ధ చక్ర నెల, అనాహత చక్ర నెలలో వస్తాయి ఇవన్నీ కూడా. సో అవన్నీ కూడా నాడీ మండలం అంతా అలా పనిచేస్తూ చక్కగా మనలోని జ్ఞానాన్ని తీసుకుంటాం, విశ్వంలోని జ్ఞానాన్ని కూడా గ్రహించడానికి కావాల్సిన ఎనర్జీస్ ఏర్పడాలి. అందుకని రహోయాగ క్రమారాధ్య అంటే నీవు అంతటిగా ఏకాంతంగా చేసే సాధననే రహోయాగ క్రమారాధ్య అన్నారు. రహోయాగ క్రమారాధ్య అంటే నీ ఇంద్రియాలను, నీ మనసు, నీ బుద్ధిని వశం చేసుకుని నీ ఆత్మతో రమిస్తూ నీ శ్వాసపై ధ్యాస ఉంచి నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయటమే ఏకాంత సాధన అంటారు. దీన్నే రహోయాగ క్రమారాధ్య అనేది. రహస్తర్పణ తర్పిత, అది రహస్తర్పణ తర్పిత, రహస్య అంటావు చూడండి ఇక్కడ. రహస్య తర్పణ తర్పిత. ఏమిటి రహస్య తర్పణ తర్పిత అంటే మనలో ఎవరికి తెలియని కొన్ని నిగూఢమైన ఆలోచనలు చాలా ఉంటాయండి. మన ఎవరికి తెలియని తన అంతరంగంలో మాత్రమే తెలిసిన, అంటే మనకే తెలుసది, ఇంకెవరికి తెలియదు. నరమానవుడికి ఎవరికి తెలియదు. మీ అంతరంగంలో మీకే తెలుస్తున్న కొన్ని నిజాలు ఉంటాయి. అది మీకు మాత్రమే తెలిసిన రహస్యాలైన పాపకర్మలను, వాటి ఫలితాలను ఏర్పడిన స్థూల సూక్ష్మ కారణ శరీరము మనస్ఫూర్తిగా చేస్తూ ఇకపై ఎటువంటి పాపకర్మలను చేయకూడదు అని నిశ్చయం చేసుకుని సత్ప్రవర్తన ద్వారా సాధన చేయటమే. అలా అలవాటు చేసుకుంటేనే ఆ శక్తి సంతృప్తి చెందుతుంది. అలా చేస్తే ఆ శక్తి సంతృప్తి చెందుతుంది. రహస్తర్పణ తర్పిత అంటే నువ్వు చూడండి, మనకు తెలియకుండా కొన్ని ఉంటాయండి. సూక్ష్మంగా మనం చెప్పుకోలేం బయటికి, కానీ అంతరంగంలో మనం చేసిన తప్పులు మనకు తెలుసు. ఆ తెలిసిన తప్పులు కనీసం బయటకు చెప్పలేకపోయినా నీ లోపల నీ అంతరాంతరాల్లో నీకు నీవు క్షమాపణ భావంతో చెప్పుకొని ఆ యొక్క తర్పిత అంటే అర్పణం చేయాలి. నేను ఎప్పుడు ఇలాంటి పనులు చేయను, ఇలాంటి ఆలోచనలు చేయను, ఇలాంటి మాటలు మాట్లాడను, ఇలాంటి ఆలోచన ఇంకో హాని చెయ్యను అన్న విషయాలు ఎవరెవరిలో ఉన్నాయో ఏదో మనకు తెలియదు. ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, లేకపోతే మరీ మంచిది. మహాత్ములు
ధన్యవాదాలు. ఎందుకంటే ఎప్పుడు మనసును అలా ఉంచుకోవాలి, ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆ పరిశుభ్రంగా పరిపూర్ణంగా పవిత్రంగా ఉంచుకోవడం మనం చేయవలసింది. కాబట్టి మనలో తెలిసినా తెలియకపోయినా మన అంతరంగంలో ఉన్న ఏ ఏ పాపకర్మలో ఏ అయితే తప్పులు చేసామో ఆ తప్పులని మనం మనస్ఫూర్తిగా అర్పణం చేస్తూ ఇంకెప్పుడు అలాంటి పనులు చేయనని ఆత్మ చెప్పుకుంటూ మన సాధన చేయడమే రహస్తర్పణ తర్పిత అనే నామానికి అర్థం. ఒకసారి మళ్ళీ చెప్తాను. ఓచాణ పీఠ నిలయ బిందు మండల వాసిని రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత. ఓఢ్యాణ పీఠ నిలయ అంటే మన నడుము దగ్గర ఉన్న మణిపూరక చక్రంలో ఉన్న ఆ యొక్క మణిపూరక చక్రంలో ఆ శక్తిని ప్రతిష్ఠితం చేసుకోవడం అంటే ఆ బిందు మండలం, మణిపూరక చక్రంలో కేంద్ర బిందువు అయితే ఏదో ఉందో ఆ కేంద్ర బిందువుపై దృష్టి సారించి అక్కడ సాధన చేస్తే ఆ శక్తి జాగృతం అవుతుంది, ఆ శక్తి చక్కగా పరిపూర్ణం అవుతుంది, మణిపూరక చక్రం పుష్టిగా తయారవుతుంది, శక్తివంతంగా తయారవుతుంది. తద్వారా అదంతా కూడా అన్ని మన శరీరం అంతా ప్రసరిస్తుంది. అక్కడ ఉన్న వాయువు, సమాన వాయువు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, అన్ని చోట్లకి చక్కగా పంపిస్తుంది అన్న విషయం తెలియజేసుకున్నాము. అలాగే బిందు మండల వాసిని, ఓఢ్యాణ పీఠంలే బిందు మండల వాసిని. రహోయాగ క్రమారాధ్య అంటే నీలోని అంతరంగిక శక్తులు ఏవైతే ఉన్నాయో అంతరంగంలో ఉన్న నీకు తెలిసింది తెలియని పాపకర్మలు పుణ్యకర్మలు ఏదైతే నువ్వు చేసుకున్నావో ఆ యొక్క కొన్ని చెప్పుకోలేని ఏవైతే ఉన్నాయో వాటి మన మనసా వాచ కర్మన మనకి ఆత్మకి క్షమాపణ చెప్పుకుంటూ ఇంకెప్పుడు అలాంటి పనులు చేయాలనే ఉద్దేశంతో మనం ఒక్కసారి మనం అర్పిత భావంతో మనం చేసి మన ఏకాంతంగా సాధన చేయటం, మనగా సాధన చేయడం హస్తర్పణ తర్పిత అన్నదానికి నామం అనమాట. ధ్యానం చేద్దాం మిత్రులారా. ఇప్పటి వరకు విన్న విషయాన్ని చాలా చక్కగా ఆకలింపు చేసుకుని ఒక్కసారి రిమైండ్ చేసుకుని మీ సబ్ కాన్షియస్ మైండ్ లోకి పంపించేయండి. అలా రిమైండ్ చేసుకుని వదిలేయండి. ప్రశాంతంగా ఎలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా ప్రశాంతంగా కూర్చోండి. ఏ థాట్స్ వద్దు, ఏ ఆలోచనలు వద్దు. మనలో జరిగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండండి. కేవలం శ్వాస గమనింపే ధ్యాన సాధన. సరళమైంది, సహజమైంది, తేలికైంది, శక్తివంతమైంది, ప్రశాంతమైనది, అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది ఆ యొక్క సరళ రాజ యోగ మార్గాన్ని మనం అవలంబిస్తున్నాం. సహజమైన రాజయోగ ప్రక్రియ కేవలం శ్వాసపై ధ్యాస. శ్వాస గమనింపే మనం చేయవలసిందల్లా. శ్వాసతో కూడి ఉండటమే మనం చేయవలసింది. శ్వాసను గమనిస్తూ ఉంటే నెమ్మదిగా మన యొక్క శ్వాస చిన్నదవుతూ భ్రూమధ్యములో స్థితమవుతుంది. ఆ యొక్క భ్రూమధ్యములో స్థితమైనప్పుడు ఆలోచన రహిత స్థితి సంభవిస్తుంది, మనోశూన్యత ఏర్పడుతుంది. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. యోగం అనగా చిత్తములోని వృత్తులన్నీ రహితమైన స్థితియే, మనోశూన్యతే, భావరహిత స్థితియే. ఆ యొక్క స్థితిలో శూన్యమైనప్పుడు, మనసు శూన్యమైనప్పుడు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తి మనలోనికి ఆవాహన చేస్తుంది. తద్వారా శరీరం అంతటా ఆ యొక్క శక్తి ప్రవాహం జరిగి నాడీ మండలాన్ని శుద్ధి చేస్తుంది. నాడీ మండల శుద్ధి ద్వారా సంపూర్ణ ఆరోగ్యము, మానసిక ప్రశాంతత పొందుతాము. ఇది ప్రాథమికంగా ప్రతి ఒక్కరికి జరిగే అత్యంత అద్భుతమైన లాభము. ఇలా నిరంతర ధ్యాన సాధన ద్వారా మన యొక్క ఆధ్యాత్మిక అనుభవాల పరంపర కూడా మనకు అనుభూతి చెందుతాము. హరి ఓం.
Offering 5 seconds. 5, 4, 3, 2, 1. ఓకే మాస్టర్స్, ఈ యొక్క రెండు చేతుల్ని ఇప్పుడు తీసుకుని మీ కళ్ళపై ఉంచుకోండి. నెమ్మదిగా ధ్యాన స్థితి నుంచి బయటికి రండి. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన గురువర్యులు బ్రహ్మర్షి పితామహ భద్రేజీకి ఒకసారి ప్రణామాలు అర్పించున్నాను. అలాగే వ్యాస మహర్షికి, ఐగ్రీవ మహర్షికి, అగస్త్య మహర్షికి ప్రణామములు. మన అందరిలో ఉన్న ఆత్మస్వరూపుడిగా ఉన్న ఆ యొక్క లలితా పరమేశ్వరికి, ఆ జగన్మాతకి ప్రణామాలు.
सर्वे जना सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु, सर्वे जना सुखिनो भवन्तु। शांति शांति शांति।